సాధారణంగా ఓ పార్టీ ఒకరికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందంటే ఆయన ఏం చేస్తాడు? వేరే పార్టీలోకి జంప్ అయి అక్కడ టికెట్ సంపాదించడమో లేక స్వతంత్ర అభ్యర్థిగానో పోటీ చేస్తాడు. ఆర్థిక స్తోమత లేని వ్యక్తి ఇంట్లో కూర్చుంటాడు, లేదంటే పార్టీపై బహిరంగంగా విమర్శలు చేసి చల్లబడతాడు. కానీ ఓ సిట్టింగ్ ఎంపీ మాత్రం పార్టీ టికెట్ ఇవ్వలేదని ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటన దేశంలో ఇదే తొలిసారి. తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గానికి గణేశమూర్తి ఎండీఎంకే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనకు లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. ఎండీఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో చేతులు కలిపింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను అధికార పార్టీకి త్యాగం చేశారు. ఇందులో ఈరోడ్కి డీఎంకే నుంచి ప్రకాష్ను అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈయనకి టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన గణేష్ మూర్తికి ఆశాభంగం తప్పలేదు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, బయటికి చెప్పుకోలేక గణేష్ లోపలే మదనపడ్డారు. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కండిషన్ సీరియస్ అయింది. 3 రోజుల పాటు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గణేష్ ఆత్మహత్య దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్లకు పైనే రాజకీయాల్లో ఉన్న ఆయన ఇలా సూసైడ్ చేసుకోవడం ఆందోళన కలిగించిందని అభిమానులు అంటున్నారు. 2009, 2019లో 2 సార్లు గణేశమూర్తి ఈరోడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఎంపీ ఆత్మహత్యపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయ కురువృత్తుడిగా మారిన ఆయనకు టికెట్ ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. టికెట్ రాలేదనే కారణంతో సూసైడ్ చేసుకున్న తొలి ఎంపీగా నిలిచారు.